God wants to have intimacy with you. దేవుడు నీతోటి ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని See, you కోరుతున్నాడు. will always run away from a person if you don't have intimacy with that person. ఒక వ్యక్తితోటి మనకు సన్నిహితమైన సంబంధం లేకపోతే ఆ వ్యక్తిని చూసి మనం దూరంగా వెళ్ళిపోతాం. But if you are close to that person, ఆ వ్యక్తిని ఆ సన్నిహిత్యాన్ని మనం కలిగి ఉంటే you want to వ్యక్తితో spend more time with them. మనం వారితోటి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఆశపడతాం. He's my best friend. అతడు నాకు మంచి బెస్ట్ Why ఫ్రెండ్. is he a best friend? ఎందుకు అతడు మంచి స్నేహితుడు? Because you spend time with him daily, every day. ఎందుకంటే ప్రతిరోజు అనుదినము మీరు ప్రతిసారి ఆయనతోటే సమయాన్ని The గడుపుతున్నారు. Bible says God spoke to Moses face to face like we speak to our friends. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనం మన స్నేహితులతో ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. God wants you to draw near to him. ఆ దేవుడు మిమ్మల్ని ఆయన చెంతకు తీసుకోవాలి, దగ్గరగా ఉండాలని ఆయన He wants you to కోరుకుంటున్నాడు. spend time with you. ఆయన నీతోటి సమయాన్ని గడపాలని That కోరుకుంటున్నాడు. is why I am telling you, read your Bibles every day. అందుకనే నేను మీతో చెబుతున్నాను, ప్రతిరోజు దేవుని బైబిల్ గ్రంథాలు చదవండి. When you open your Bible and read the word, మీరు మీ బైబిల్ గ్రంథాలను తెరచి దేవుని వాక్యాన్ని చదివితే you are spending time with Jesus. మీరు యేసు ప్రభువారితోటి సమయాన్ని గడుపుతూ ఉన్నారు. This Bible says బైబిల్ గ్రంథం the word చెబుతుంది, became flesh. ఈ యొక్క వాక్యము శరీరధారి అయి This వచ్చారు. is the word of God. ఇది దేవుని వాక్కు, This is Jesus. ఇది యేసు ప్రభువారే. This, when you spend time, open your Bibles, you are sitting with Jesus. మీరు బైబిల్ గ్రంథాలు తెరిచి సమయాన్ని వెచ్చిస్తూ వాక్యాన్ని చదువుతున్నారంటే మీరు దేవునితో యేసు ప్రభువారితో సమయాన్ని గడుపుతున్నారు. God is waiting. When will you open your Bible and spend time with me? దేవుడు ఎదురు చూస్తున్నారు, నా కుమారుడు కుమార్తె వచ్చి ఎప్పుడు బైబిల్ గ్రంథం తెరిచి Oh, చదువుతున్నారు. when will he or she start praying and spend time with వారు me? ఎప్పుడు వచ్చి బైబిల్ గ్రంథం చదివి ప్రార్థన చేస్తారా అని దేవుడు ఎదురు చూస్తారు. Many people say, అనేక మంది చెబుతారు, Pastor Garu, Pastor Garu, where is God? దేవుడు ఎక్కడ I want to ఉన్నాడు? hear God's voice. దేవుని స్వరాన్ని But వినాలనుకుంటున్నానండి. they want to continue to do all those sinful acts, but they don't want to come close to God. వారు ఇంకా యొక్క పాపపు ఊబిలో పాప పనులు చేస్తూనే కొనసాగుతూ ఉంటారు. God cannot be where sin is. ఆ దేవుడు ఆయన పాపము ఉన్న చోట ఆయన ఉండలేడు. Can you really fear God out of intimacy? మీరు ఆయనతో ఉన్న సన్నిహిత్యాన్ని బట్టి మీరు నిజముగా భయపడితే You will not sin. మీరు పాపము చేయరు. You will not sin. మీరు పాపము చేయరు. Because you love God so much, you are so close to him that you don't want to hurt him anymore. ఎందుకంటే మీరు దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఏమాత్రం కూడా మీరు బాధించడానికి ఇష్టపడరు. Hallelujah.